So good evening dear students of grade 10. Right now in this session we are going to discuss one more important topic, that is midpoint of 2 points, ante how to find the midpoint for the given 2 points. Already in the previous video class sessions we have discussed about coordinate geometry introduction, like about quadrants and about like q1, q2, q3, q4, and about abscissa and about ordinates and point on x-axis form, point on y-axis form, and distance of the point from x-axis and distance of the point from y-axis. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్లో జరిగింది. అండ్ ఇంకొక వీడియో క్లాస్లో మనం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, అంటే హౌ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 గివెన్ పాయింట్స్, అది P1 P2 లేదా AB అనుకోవచ్చు అనమాట. ఓకే, ఇచ్చినటువంటి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సో దాని యొక్క ఫార్ములా కూడా చెప్పుకోవడం జరిగింది. ఒక 2 ప్రాబ్లమ్స్ శాంపుల్ గా కూడా చేసాం. ఓకే, సో డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, అంటే రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, అంటే రెండు x కోఆర్డినేట్ల యొక్క డిఫరెన్స్ యొక్క స్క్వేర్ ప్లస్ రెండు y కోఆర్డినేట్ల యొక్క డిఫరెన్స్ యొక్క స్క్వేర్ అనమాట. అంటే రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అన్నది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే మిడ్ పాయింట్ ఆఫ్ 2 పాయింట్స్. ఓకే, ఇది కూడా మనకి 2 మార్క్స్ లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఎక్కువగా మనకి మిడ్ పాయింట్ మీద కానీ డిస్టెన్స్ మీద కానీ ఖచ్చితంగా అడుగుతాడు. అడిగితే డిస్టెన్స్ మీద లేదా మిడ్ పాయింట్ మీద, ఇది డ్యామ్ షూర్, ఇందులో అయితే డౌట్ లేదు. క్వశ్చన్ నెంబర్ 20 పబ్లిక్ మోడల్ పేపర్ లో క్వశ్చన్ నెంబర్ 20 దగ్గర మనకి అడిగితే డిస్టెన్స్ మీద లేదా మిడ్ పాయింట్ మీద కానీ అడుగుతాడు అనమాట. కాబట్టి డిస్టెన్స్ మిడ్ పాయింట్ కి ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు ఆ మిడ్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, దానికి సంబంధించినటువంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, సో అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 పాయింట్స్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి పాయింట్ ఏ అండ్ ఇంకొకటి పాయింట్ బి అనమాట. ఓకే, ఒకటి పాయింట్ ఏ అండ్ ఇంకొకటి పాయింట్ బి. ఓకే, సో పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ వచ్చి x1 y1 ఏంటండి, పాయింట్ ఏవి x1 y1. సేమ్ అక్కడ కూడా డిస్టెన్స్ చెప్పుకున్నప్పుడు కూడా పాయింట్ ఏవి x1 y1 చెప్పుకున్నాం. అలాగే పాయింట్ బివి x2 y2. ఇక్కడ x1 x2 ఏంటి యాక్సిసాలు, y1 y2 ఏంటి ఆర్డినేట్లు, అంటే x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్. అయితే ఇప్పుడు ఏబికి డిస్టెన్స్ కాదు, మిడ్ పాయింట్ కట్టబోతున్నాం అనమాట. ఇందాకలేమో డిస్టెన్స్ కట్టాం ప్రీవియస్ వీడియో క్లాస్ లో, ఇప్పుడు ఏం కట్టబోతున్నాము, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, ఏబి యొక్క మిడ్ పాయింట్ కడుతున్నాం అనమాట. అంటే దాని ఫార్ములా చూడండి, ఇక్కడ బాక్స్ లో పెట్టాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు, అంటే ఈ ఏకి బికి సంబంధించిన మిడ్ పాయింట్, మిడ్ పాయింట్ అంటే మిడిల్ వాల్యూ, అంటే యావరేజ్ గా మిడ్ వాల్యూ అంటే బై 2 రావాలి. కాబట్టి అదే ఫార్ములా ఏంటది, x1 ప్లస్ x2 బై 2 ప్లస్ y1 ప్లస్ y2 బై 2, అంటే x కోఆర్డినేట్లు రెండు యాడ్ చేసి బై 2 చేయాలి. అలాగే y కోఆర్డినేట్లు రెండు యాడ్ చేసి బై 2 చేయాలి. ఇందాకలో ఏం చేసాం, డిస్టెన్స్ లో డిఫరెన్స్ చేసాం రూట్ ఓవర్ పెట్టి, అంటే రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఏమో డిస్టెన్స్ లో, డిఫరెన్స్ చేస్తే డిస్టెన్స్, యాడ్ చేస్తే మిడ్ పాయింట్, అంటే ఏంటి x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అనమాట. బై 2 ఎందుకు వచ్చాయి, ఎగ్జాక్ట్ గా మిడిల్ వాల్యూ కాబట్టి మిడ్ పాయింట్ x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. అయితే మన డ్యూటీ ఏంటి, ఇచ్చినటువంటి పాయింట్లో x1 y1 లేవి x2 y2 లేవో ఐడెంటిఫై చేసి ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ చేయడం జరిగింది చూడండి. ఓకే, పాయింట్ ఏ కింద 4 అండ్ 6 తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్ కాబట్టి x1 y1 అంటే 4, 6, అంటే x1 వచ్చేటప్పటికి 4, y1 వచ్చేటప్పటికి 6. అలాగే పాయింట్ బి తీసుకున్నాను, సెకండ్ పాయింట్ 2, 8 అంటే x2 వచ్చి 2, y2 వచ్చి 8, అంటే x1 y1 x2 y2. రెడీగా ఉన్నాయి లేదా. ఇప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. అదే ఫార్ములా ఇక్కడ వేసాను. అయితే ఇక్కడ x1 అంటే ఎంత వాల్యూ, ఇదిగో 4. అలాగే x2 అంటే ఎంత వాల్యూ 2, అంటే x1 ప్లస్ x2 ఇదిగో 4 ప్లస్ 2 బై 2. అలాగే y1 అంటే వాల్యూ ఎంత 6, అలాగే y2 అంటే వాల్యూ ఎంత 8, అంటే y1 ప్లస్ y2 అంటే 6 ప్లస్ 8 బై 2. 4 ప్లస్ 2 ఎంత 6, 6 బై 2. అలాగే 8 ప్లస్ 6 ఎంత 14, 14 బై 2. సో 6 బై 2 అంటే ఎంత మనకి 2 టేబుల్లో 3 టైమ్స్, అలాగే 14 బై 2 అంటే 7 టైమ్స్. ఫైనల్లీ 3, 7 ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ 4, 6
అండ్ బి 2,8 అనమాట. సో దానికి మిడ్ పాయింట్ వచ్చేటప్పటికి 3,7. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు అన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఉన్నటువంటి x1 y1 x2 y2 రెండు పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక శాంపుల్ మార్చాను, అంటే కొన్ని నెగిటివ్ నెంబర్స్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జాంపుల్ 2లో ఏ కోఆర్డినేట్స్ ఏం తీసుకున్నాను, 2,3 తీసుకున్నాను. బి కోఆర్డినేట్స్ ఏం తీసుకున్నాను, -3,5 తీసుకున్నాను. అంటే 2,3 ఏమవుతాయి, x1 y1, అంటే x1 వచ్చేటప్పటికి 2, y1 వచ్చేటప్పటికి 3. అలాగే -3,5 x2 y2, అంటే x2 వచ్చి -3, y2 వచ్చేటప్పటికి +5. ఇప్పుడు మళ్ళీ దానికి ఏం కట్టబోతున్నాం, మిడ్ పాయింట్ కట్టబోతున్నాం. ఫార్ములా చూడండి, x1 + x2/2 y1 + y2/2. అంటే ఇక్కడ ఫార్ములా x1 అంటే ఎంత, 2 కదా, ఇదిగోండి x1 + y1, అంటే చూడండి x1 + x2, అంటే x1 వచ్చేటప్పటికి 2, x2 వచ్చేటప్పటికి -3 ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. x1 + x2 అంటే x1 ప్లేస్ లో ఏమో 2 ఉంది, చూసుకోండి ఫార్ములాలో, ఇగో 2 ఉంది. 2 + x1 + x2 ప్లేస్ లో ఏముంది, -3 ఉంది, ఇగోండి -3 వేసాను, అంటే x1 + x2/2. అలాగే y1 ప్లేస్ లో ఏముంది, 3 ఉంది అనమాట, ప్లస్ y2 ప్లేస్ లో ఏముంది, 5 ఉంది, అంటే 3 + 5/2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x1 + x2 దగ్గర x1 ప్లేస్ లో 2 ఉంది, ప్లస్ x2 ప్లేస్ లో -3 ఉంది, అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి 2 ప్లస్ ఇంటూ మైనస్ 3, అంటే 2 - 3/2. అండ్ అలాగే 3 + 5 ఎంత, 8/2. 2 - 3 అంటే ఎంత, 3 - 2 అయితే 1, అండ్ 2 - 3 అన్నాడు అంటే -1 వస్తుంది అనమాట. కాబట్టి -1 డినామినేటర్ లో 2, -1/2. 8/2 అంటే ఎంత, 4 అనమాట. కాబట్టి -1/2, 4 అన్నది మనకి మిడ్ పాయింట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి మిడ్ పాయింట్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి తెలుసుకోవాలండి. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఒక 3 ప్రాబ్లమ్స్ మాత్రం మిడ్ పాయింట్ ని బేస్ చేసుకునే చేయాలి. అది చాలా తొందరగా అయిపోతుంది, ఈజియెస్ట్ టెక్నిక్ కాబట్టి. ఓకే, ఆ 3 ప్రాబ్లమ్స్ ఏంటంటే, మీకు ఒక టెక్స్ట్ బుక్ లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్యారలలోగ్రామ్ మీద. అంటే ప్యారలలోగ్రామ్ ఇచ్చి అవి ABCD లేదా PQRS అని ఒక ప్యారలోగ్రామ్ ఇచ్చి ఆ 4 కూడా, అంటే PQRS అయితే PQRS లేదా ABCD అయితే ABCD, ప్రతి దానికి కొన్ని కోఆర్డినేట్స్ ఇస్తాడు. అంటే ఏకి x1 y1, బికి x2 y2, సి x3 y3, డి x4 y4. ఇలా చూసుకుంటే అవి వెర్టిసెస్ ఆఫ్ ప్యారలోగ్రామ్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. అంటే ప్యారలోగ్రామ్ లో ప్రతి దానికి వెర్టిసెస్ కోఆర్డినేట్స్ ఇచ్చి ఆ 4 కోఆర్డినేట్స్ కూడా ప్యారలోగ్రామ్ కి చెందినవా లేదా, అంటే అవి కోఆర్డినేట్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్, అంటే వెర్టిసెస్ ఆఫ్ ప్యారలోగ్రామ్ కింద చెందుతాయా లేదా అని మీరు ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే మిడ్ పాయింట్ ని బేస్ చేసుకుని చూసుకోండి, ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఒక 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ లో 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్లీ ప్యారలోగ్రామ్ మీద అనమాట. ఓకే, 2 ప్రాబ్లమ్స్ దేని మీద ఉంటాయి, ప్యారలోగ్రామ్ మీద. అది మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చేద్దాం. 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ గా ప్యారలోగ్రామ్ మీదే ఉంటాయి. అంటే మిడ్ పాయింట్ అంటే ఇప్పుడు ABCD ఒక ప్యారలోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్యారలోగ్రామ్ తీసుకున్నాను, ABCD ఏవో కొన్ని కోఆర్డినేట్స్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి, AC అంటే ఒక డయాగ్నల్ ఉంది, అలాగే B నుంచి D కి డయాగ్నల్ ఉంది. అంటే AC యొక్క మిడ్ పాయింట్ వచ్చి BD యొక్క మిడ్ పాయింట్ కి ఈక్వల్ అవ్వాలి. ఆ కాన్సెప్ట్ ఉపయోగించాలి. అంటే AC యొక్క మిడ్ పాయింట్ అంటే ఏంటి, A కి సంబంధించినటువంటి ఏవో కోఆర్డినేట్స్ ఉంటాయి, x1 y1. C అయితే థర్డ్ కాబట్టి x3 y3 ఉంటాయి. అంటే A కి C కి మిడ్ పాయింట్ కట్టాలి. అంటే x1 + x3/2, అలాగే y1 + y3/2, అంటే మిడ్ పాయింట్ కాబట్టి ఈ రెండు తీసుకుని దాన్ని మిడ్ పాయింట్ కడతాం. అలాగే దీనికి కూడా B నుంచి D కి కూడా ఇది x2 y2, ఇది x4 y4 అవుతుంది. మళ్ళీ ఈ రెండింటికి కూడా మిడ్ పాయింట్ కడతాం అనమాట. ఓకే, ఆ 2 మిడ్ పాయింట్స్ మనకి ఎలా రావాలి, ఈక్వల్ గా రావాలి. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ డయాగ్నల్ అంటే AC is equal to మిడ్ పాయింట్ ఆఫ్ సెకండ్ డయాగ్నల్ BD, అంటే మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుని చేయాలన్నమాట. ఏవి, ప్యారలలోగ్రామ్ బేస్ చేసుకున్నటువంటి సమ్స్ అనమాట. ఓకే, అదొక మోడల్. ఆ 2 మోడల్స్. ఇంకొక మోడల్ ఏంటంటే, సర్కిల్ యొక్క డయామీటర్ బేస్ చేసుకిస్తాడు. సర్కిల్ ఒకటి ఇస్తాడు. ఓకే, సర్కిల్ యొక్క డయామీటర్ బేస్ చేసుకుని డయామీటర్ క్యాలిక్యులేట్ చేయమంటాడండి. డయామీటర్ క్యాలిక్యులేట్ చేయమంటే సెంటర్ ఇచ్చేస్తాడు. సెంటర్ ఇచ్చి ఒక ఎండ్ కోఆర్డినేట్స్ ఇస్తాడు, అలాగే ఇంకొక అదర్ ఎండ్ మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే,
అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఒక ఎండ్ మనకి ఇచ్చేస్తాడు, ఏవో 5,3 2,3 ఏవో ఇస్తాడు, దాంతోపాటు సెంటర్ కూడా ఇచ్చేస్తాడు. సెంటర్ ఇచ్చేస్తాడు, ఒక ఎండ్ ఇస్తాడు. అదర్ ఎండ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ అదర్ ఎండ్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనం మిడ్ పాయింట్ కాన్సెప్ట్ యూస్ చేస్తాము. మరీ చెప్తున్నానండి, మిడ్ పాయింట్ కాన్సెప్ట్ అనేది 3 ప్రాబ్లమ్స్ కి వాడతాం. ఒక రెండేమో ప్యారలోగ్రామ్ కి, అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ సెకండ్ డయాగ్నల్ కి ఈక్వల్ చేస్తాం. అదొక మోడల్, అంటే 2 సమ్స్ ఆ మోడల్లో వెళ్ళిపోతాయి. ఇంకొక మోడల్ ఏంటంటే సర్కిల్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేసే విభాగంలో సెంటర్ ఇచ్చేస్తాడు, ఒక ఎండ్ ఇస్తాడు, అదర్ ఎండ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఆ మోడల్లో కూడా వాడతాం అన్నమాట. అప్పుడు ఏం చేయాలి, సెంటర్ అంటే దీనికి మిడ్ పాయింటే కదా, కాబట్టి ఒక కోఆర్డినేట్స్ మనకు తెలియదు. సో దీన్ని x1, y అనుకుంటాం. వాడు ఇచ్చినవేమో ఒక 2 కోఆర్డినేట్స్ ఉంటాయి. అప్పుడు ఈ రెండింటికి మిడ్ పాయింట్ కట్టి ఈ సెంటర్ కి ఈక్వల్ చేస్తాం అనమాట. అర్థమైంది కదండి. ఆల్రెడీ ఒక 2 కోఆర్డినేట్స్ వాడు ఇచ్చేస్తాడు, ఒక 2 కోఆర్డినేట్స్ మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి మిడ్ పాయింట్ కట్టి ఆ మిడ్ పాయింట్ దేనికి ఈక్వల్ చేయాలి, సెంటర్ కి ఈక్వల్ చేయాలి. సెంటర్ ఆల్రెడీ వాడు ఇస్తాడు కాబట్టి దాని నుంచి XY వాల్యూస్ వస్తాయి అనమాట. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది మనం మర్చిపోకూడదు. 3 ప్రాబ్లమ్స్, ఒకటేమో సర్కిల్ యొక్క డయామీటర్, ఇంకొకటి ప్యారలోగ్రామ్ సంబంధించినటువంటి డయాగ్నల్స్. ఇది మనకి మిడ్ పాయింట్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియో క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అది సెక్షన్ ఫార్ములా అండ్ ట్రై సెక్షన్ కాన్సెప్ట్. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.